త్రిశూలాన్నో లేకపోతే నమో నారాయణయో అనే స్లోగన్స్ ని వాడుకొని సినిమాలు తీయడం ఆపండి. మాకైతే నచ్చిందండి, మిగతా వాళ్ళకి ఏమో మాకు తెలియదు. అండ్ మన హిందూ ధర్మం గురించి ఇక్కడ ఏంటంటే మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. అంటే సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. హీరో గారికి దండం పెడతారే, పెద్ద హీరో సపోర్ట్ చేస్తారా, చిన్న హీరో సపోర్ట్ చేయరా? మన రిపోర్టర్ కూడా భయ్యా మార్కెట్ లేదు భయ్యా, మార్కెట్ కాదు, యాక్టింగ్ ఇంపార్టెంట్. ఆ శివుడు లేక ఎంత మంచి చేసింది భయ్యా, మీకు అందరికి దండం పెడ, సినిమాని కాపాడండి భయ్య, దండం పెడ ప్లీజ్. సాధు వేషం వేయించి ఒక త్రిశూలం చేత పట్టించి లేకపోతే ఒక అయ్యగారిని పిలిచి అల్వార్ అయ్యగారిని పిలిచి నమో నారాయణయానో హరహర మహాదేవానో అనిపించగానే సనాతన ధర్మం అయిపోదన్నా. మీకు సనాతన ధర్మం అనేది చాలా అద్భుతమైన చాలా పురాతనమైన కాన్సెప్ట్, అది తరతరాలుగా వస్తున్న కాన్సెప్ట్, అది సనాతన ధర్మం, మన హిందుత్వం అనేది. సో మీరు ఇట్లాంటి సినిమాలు తీసి సనాతన ధర్మం విలువ తీయకండి అని చెప్తాను నేనైతే. మాత్రం ఒకటే రిక్వెస్ట్, సో సనాతన ధర్మాన్ని మీరు ఎలా చూపించాలి అంటే ఇలా మాత్రం చూపించకూడదు. ఖచ్చితంగా నేను అది మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకు అంటే సినిమా స్టార్ట్ అయింది, హీరో తాలూకా ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, స్టోరీ ఏదో చెప్తున్నారు, సరే ఫైన్. స్టార్టింగ్ లో అనంత పద్మనాభస్వామి టెంపుల్ చూపించారు, మాకు దేవుడిని దర్శనం చూపించారు, అంతే కథం. అక్కడ నుంచి సినిమా ఎటేటే వెళ్ళిపోయింది ఇంక అంతే. మళ్ళా సెకండ్ హాఫ్ లో సడన్ గా ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. హీరో నాగసాధువు అవుతాడు హీరో, ముస్లింల చేతి నుంచి కాపాడాలి, ఇంతే. ఇదే, ఇంకేం లేదు అక్కడ సనాతన ధర్మం అనేది. అన్న అసలు కంపేర్ చేయొద్దు యానిమేటెడ్ మూవీ అయినా అది సనాతన ధర్మం అంటే. అది సనాతన ధర్మం ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఆ అవతారం గురించి తెలియని వాళ్ళకి, అవతారం ఎందుకు ఎలా జరిగింది అనేది తెలియని వాళ్ళకి తెలియజేసేలా చేసింది, అది చెప్పింది ఒక స్టోరీని. ఇందులో అసలు ఆ స్టోరీ అనేది ఎక్కడ చెప్పలేదు మనకి. అనంత పద్మనాభస్వామి టెంపుల్ గురించి కానీ, దాని హిస్టరీ గురించి కానీ, దాని చరిత్ర గురించి కానీ ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయలేదు. అనవసరమైన బ్లడ్ బాత్, అనవసరమైన వైలెన్స్, అనవసరమైన ప్లేసుల్లో రొమాన్స్. మీకు క్లియర్గా కింద లింగాకారం కనిపిస్తూ ఉంటుంది, దాని చుట్టూ అమ్మాయిలతో సరసాలాడతాడు. అవసరం అవన్నీ? మాకేంటి చెప్పండి. అది అలా ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది అంతే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి కళాఖండాలు, అద్భుతాలు. అందులో దైవం పేరు పెట్టుకుంటే కలెక్షన్ అదే అనుకుంటున్నారన్న. నేను అందుకే చెప్పాను, ఫస్ట్ పాయింట్ అదే నాది డైరెక్టర్లకి. మీరు దైవాన్ని వాడుకొని, హిందుత్వం మీద నమ్మకాన్ని వాడుకొని, సనాతన ధర్మం అనే ఒక లైన్ ని వాడుకొని, ట్యాగ్ లైన్ ని చూసినప్పుడు ట్రైలర్ కి ఇంకా అసలు అప్పుడే ఫిదా అయిపోయాను. అది ఆ గ్రాఫిక్స్ చూసి అయినా కానీ, సౌండ్ అయినా కానీ. సో ఒక బింబిసారా ప్లస్ అఖండ, ఒక కొంచెం మిక్స్, కాంతారా అన్ని చూసేసాను నేను. సో బాగుంది, విజువల్స్ అయినా కానీ, సౌండ్ అయినా కానీ, ప్లస్ ఇంకా హీరో యాక్టింగ్ అయినా కానీ బాగా చేశాడు అబ్బాయి. సెకండ్ మూవీ అయినా కానీ, సో అంతా బాగుంది. హీరోయిన్ యాక్చువల్లీ ఆ ట్విస్ట్ అనేది, అది హీరోయిన్ ప్లస్ అది ఏంటంటే అది చూసిన తర్వాత అందరికి తెలుస్తుంది. సో నేను అది రివీల్ చేయను, అది చూసిన వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. సో పార్ట్ 2 అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ దాంట్లో ఉన్న హైలైట్స్ ఉన్నాయి కదా, ఏవైతే గ్రాఫిక్స్, అవి చాలా బాగున్నాయండి. కొత్త వాళ్ళు ఏం కాదండి, ఆయన సెకండ్ మూవీ అది అబ్బాయిది. సో బాగా చేశాడు, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో నచ్చింది నాకైతే మూవీ అయితే. కొన్ని ఉంటాయి కదా, ఇంకా కొన్ని మైనసెస్ ఉంటాయి, అవి ఏదైనా కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నదన్నమాట. సో అది ఓకే, అంతే. రావచ్చండి, ఇది ఉన్న క్రేజ్ కి ప్లస్ ఉన్న గ్రాఫిక్స్ కి మేబీ రావచ్చు, చెప్పలేము. బట్ ఉన్న క్రేజ్ కి అయితే వస్తాయి అనిపిస్తూనే ఉంది. కొన్ని హరహర మహాదేవానో త్రిశూలాన్నో లేకపోతే నమో నారాయణయో అనే స్లోగన్స్ ని వాడుకొని సినిమాలు తీయడం ఆపండి. అలా తీస్తే సినిమాలు హిట్ అయిపోవు, కలెక్షన్స్ వచ్చేవు. సినిమా బాగుండాలి, దమ్ము ఉండాలి ఫస్ట్ సినిమాలో. ఆదిపురుష్ ఏమైంది చూసాం కదా, కన్నప్ప ఏమైంది చూసాం కదా, మళ్ళీ ఇగో ఇది ఆ లైన్ లో ఇది ఇంకోటి, అంతే. మాకైతే నచ్చిందండి, మిగతా వాళ్ళకి ఏమో మాకు తెలీదు. అండ్ మన హిందూ ధర్మం గురించి దేవుడు పైన తీశారు కాబట్టి సూపర్ గా ఉంది, నాకు నచ్చింది.
మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఆ దేవుడు ఆ శివుడు రూపంలో హీరో అయితే చాలా చాలా అండి దగ్గరుండి మేము షూట్ లో కూడా మేము ఒక 15 days చేసాము. చాలా కష్టపడ్డారండి. మూవీ అయితే హిట్ కొట్టి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. హీరోకి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ గారికి, హీరోయిన్ కి అందరికి చెప్తున్నాను మంచి కలెక్షన్ వస్తుంది. సూపర్ ఉంది మూవీ. ఎక్కడో కొంచెం లాగ్ అయింది, అది కొంచెం రెండో పార్ట్కి సెట్ చేయాలి. ఇది చూసి మళ్ళీ రెండో పార్ట్ కైనా కొంచెం మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. సూపర్ గా ఉంది మూవీ అండి. ఇక్కడ ఏంటంటే మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. అంటే నాకు అక్కడ స్క్రీన్ ప్లే మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. అండ్ బీజిఎమ్స్ అనేది యూజ్ చేసి ఉంటే చాలా హిట్ అయ్యేది. బీజిఎమ్స్ చాలా మిస్ అయిపోయింది. ఎలివేషన్ సీన్స్ అన్ని సూపర్ గా తీశారు, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అవన్నీ చాలా బ్యూటీగా ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మంలో మన చరిత్రని చెప్పారు, చాలా బ్యూటీగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే విగ్రహాలని కానీ, టెంపుల్స్ చూపించడం కానీ, విఎఫ్ఎక్స్, సిజీ చాలా బ్యూటీగా ఉంది. బట్ స్క్రీన్ ప్లే మిస్ ఉంది అండ్ బీజిఎం మిస్ ఉంది చాలా. ఇప్పుడు పార్ట్ 2 పెట్టాడు భయ, పార్ట్ 2లో తెలియాలి నాగబంధం అనే మీనింగ్. ఇంకా అది క్యారెక్టర్స్ అయితే కొత్తగా ట్రై చేశాడు. హీరో ఎవరైతే ఉన్నారో చాలా బాగా ట్రై చేశాడు. తన ఎఫెక్ట్స్ బాగుంది. 100 కోట్ల బడ్జెట్ అంటే అప్రాక్స్ మ్యాచ్ అవ్వచ్చు, బట్ క్రాస్ అయితే చేయలేదు. ఇప్పుడు 10కి అంటారా 100కి అంటారా? 5కి నేను ఇచ్చే రేటింగ్ 3. ఓన్లీ విజువల్. హీరోస్ కానీ డైరెక్టర్ బాగానే చేశాడు. కొద్దిగా లాగింగ్ అనిపిస్తుంది అంతే. సాంగ్స్ అదే డివోషనల్ సాంగ్స్ కానీ ఇంకా కొన్ని బాగానే ఉన్నాయి. ఓకే మూవీ. ఏంటంటే హైందవ మన సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. మన దశావతారాల గురించి కూడా స్వామి వారికి. బోర్ అంటే ఓకే అండి, పర్లేదు, చూడొచ్చు. కొద్దిగా లాగింగ్ ఎక్కువ ఉంది మూవీ. ఆ నిడివి తగ్గిస్తే బాగుండేది. హైలైట్స్ ఇన్ ద సెన్స్ డైరెక్షన్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి బాగున్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది అండి. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా బ్యాక్ డ్రాప్ ఒకటి స్టోరీ చెప్పి కంటిన్యూస్ గా తీసుకొచ్చే వరకు కొద్దిగా లాగ్ అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది, కానీ సినిమా కొద్దిగా లాగింగ్ అనిపించింది. మెయిన్ గా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా బాగానే ఉంది, బాగానే చేశాడు. బాగుంది, క్వాలిటీగా ఉంది పిక్చర్. ఓవరాల్ గా మొత్తం నచ్చింది. స్టోరీ నచ్చింది. అలా ఏం లేదు, అలాగే నేను చెప్పలేదు కానీ బాగుంది. క్వాలిటీగా తీసారు, అదే నచ్చింది. మధ్యలో బ్రేక్ లాగా మాకేం అనిపించలేదు. అంటే 100 కోట్లు ఉన్నాయి కదా, ఏదో సినిమా తీసేయాలి, ఏదో స్టోరీ దొరికిందని చెప్పేసి తీయకూడదు. సినిమాకి ఎంతైతే అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టు మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. డబ్బులు మనకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక సినిమా తీయొచ్చు అనేది కాదు. స్టోరీకి ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెట్టాలి. సినిమా అంతా గ్రాఫిక్స్ అనేది. సినిమా అదే గ్రాఫిక్స్ అనేది స్టార్ట్ చేయడం బాగా స్టార్ట్ చేస్తున్నారు. ఒక లొకేషన్ గానీ అయింది చాలా బాగున్నాయి, అంటే స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక మూమెంట్ లో తేలిపోతుంది. గ్రాఫిక్స్ కూడా, విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా ఉండట్లా. లాస్ట్కి వచ్చేసరికి అది కంటిన్యూ చేయట్లేదు. ఇంకోటి సీన్ కి సీన్ కనెక్టివిటీ లేదు. నాగబంధం అంటే ఇప్పుడు మనకి అనంతపద్మ స్వామి టెంపుల్ ఉంది కదా, అనంతపద్మ స్వామి టెంపుల్లో ఏదో నిధి ఉంది. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్పాలంటే. ఆ నిధి కోసమే విలన్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరో పూర్వజన్మలోనో మళ్ళీ ఈ జన్మలోనో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హీరో. కనెక్టివిటీ లేదు. హైలైట్స్ అంటే ఏం లేదు, కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది సినిమాలో. ఇంకా హైలైట్ అనేది ఏం లేదు. అసలు మ్యూజిక్ అయితే అసలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ లౌడ్. ఈ మధ్యన మరీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా లౌడ్గా హెడేక్ తప్పితే ఏం లేదు. అవసరమే హీరోకి అవసరం. విఎఫ్ఎక్స్ గురించి ఒకసారి చూడొచ్చు, ఒక 2 ఇస్తానండి అంతే 5కి. थैंक यू। बहुत अच्छा, मैंने देखा अभी जस्ट देख के निकला। आप लोग भी जाइए, पूरे फैमिली के साथ में आकर के एक बार देखिए आप लोग कैसे फिल्म।
पिक्चर में क्या हाईलाइट लगा आपको? सभी हाईलाइट है, देखने लायक है। सभी का कैरेक्टर जो है ना इतने बढ़िया से लग रहे हैं, सभी के कैरेक्टर अच्छे हैं, कुछ बोल नहीं सकते। और पिक्चर हीरो का कैरेक्टर कैसा है? हीरो को तो नंबर 1 है कैरेक्टर इसमें, बहुत बढ़िया एक्टिंग किया। क्या सीन अच्छे है? सभी का एक्टिंग अच्छे है, कैरेक्टर अच्छे है, सभी का बोल नहीं सकते, सभी का कैरेक्टर अच्छे है, विजुअल पीस है सुपर है।